ఈ రోజు ఏంటంటే కామనిటీ డిక్లరేషన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం దగ వాళ్ళు ఆ రోజు సిద్దిరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని చెప్పి దాంతోపాటు కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్ ఆ రోజే పాత్రికేయ మిత్రులు అడిగినారు ఎట్లా సాధ్యమవుతుంది ఇది దేశవ్యాప్తంగా కూడా చట్టసభల్లో ఎక్కడైతే కోట్లలో కూడా చెల్లదు కదా ఎట్లా సాధ్యమవుతుంది అంటే మాకు బాగా అనుభవం ఉంది మేము చేస్తామని చెప్పి కులగణన ఒక తప్పుల తడక కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు మా పార్టీ పరంగా మనం సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసినాం ఆ తర్వాత గవర్నర్ పంపించారు ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వెంటనే ఆర్డినెన్స్ అని ఆ వెంటనే జీవో అని వీళ్ళు ఏంటంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకు అర్థం కాలేదు బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంత ఉన్నామో మాకంతా కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరు మోసపూరితమైనటువంటి హామీలు కోటుకు వేలు ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు ఏం సాధిస్తామని పోయారు అది చెల్లదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కొట్టేస్తారని కూడా చెప్తున్నారు కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు అందరూ కూడా చెప్తుంది అదే ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంట్ అనే చట్టం రావాలి అని చెప్పి కానీ జంతర్ మంతర్ దగ్గర డ్రామా నడిపించారు మరి పార్లమెంటు జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే రెండోది అక్కడ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చిండ్రా పార్లమెంట్ని స్టాలు చేసిండ్రా ఉభయ సభల్ని స్టాలు చేసిరా ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసారు తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది బిడ్డ జాగ్రత్తగా ఉండండి తెలంగాణ మొత్తం కదిలి వచ్చింది కానీ కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతా ఉన్నారు ఏ ఛానల్ మీరు ఏ ఛానల్ డిమాండ్ ఏ రకంగా చేస్తున్నారు కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా ఏడు ముఖ్యమంత్రి రెడ్డి రాహుల్ గాంధీ వచ్చి రమ్మన్నా ఏడు ముఖ్యమంత్రి రెడ్డి ఏది పడుతుంది అటు కూడా మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ ఒకటి మాత్రం ఇది ఆరని మంట ఇప్పుడు ప్రారంభమైంది ఇది అంతం కాదు ఆరంభం అనేది మీరు చూడబోతారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం బిడ్డ జాగ్రత్త తస్మత్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరెవరు మిగలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొందబెడతామని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం ఇప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది.